సో దీంట్లోనే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏం చేయబోతున్నారు? ఇద్దరు కలిసి చేయబోతున్నారా, సెపరేట్ గా చేయబోతున్నారు? ఎస్, మా సైడ్ నుంచి ముగ్గురు బాయ్స్ వస్తున్నారు, రితేష్ అండ్ హ్యారీ అండ్ విక్రమ్. సో ఏవిఎస్ గారికి డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ కి వస్తున్నారు. వండర్ఫుల్ జాబ్ గైస్, ఆన్ స్టేజ్ ప్లీజ్. మర్యాద గిర్యాదలో మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఓ పాట పాడరా. ఇప్పుడు గజలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్. చరణ కొంకిణులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది చెంచలించిపోగా రంగు పడుద్ది ఆడవే మయూరే నటన మాడవే మయూరే నీ కులుకును గన్ని నా పలుకులే రవ్వ నీ నటనలు గన్ని నవ్వ కవిత ఎలవగా ఆడవే మయూరే మయూరే మయూరే. హలో హలో నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళచీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యుధములు అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. ఆడవే మయూరే మయూరే మయూరే. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఒక ఫిలిం దాకా వాళ్ళందరినీ ఎంతో అలరించారు. సో ఆయన మన మధ్యలో లేరు ఇవాళ, కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి కోరుకుంటున్నాము. ఏవిఎస్ గారి కూతురు మనతోనే ఉన్నారు. శాంతి గారు, నాన్నగారి గురించి మీ మాటల్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ప్రవీణ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు. ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం నేను మన ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నాకు ఆ రోజు కూడా ఐ వాజ్ ఎమోషనల్. నాన్న విషయం వస్తే కొంచెం నేను ఓవర్గానే తొందరగానే ఎమోషనల్ అయిపోతాను. ఐ డోంట్ నో సమ్హౌ, అంటే బయటికి రాలేకపోతున్నాను ఇంకా. ఇట్స్ బీన్ లైక్ 10 ఏళ్ళు అయిపోయింది. కానీ గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులెలా పంచుతావో అన్నీ మరచి నిప్పులపై నాట్యమాడి నిలువున కరిగి వెలుగును పోగేస్తున్నావ వెదలో మరిగి నీలోనా అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. నో సమ్హౌ మామూలుగా అందరికి ప్రేమ ఉంటుంది, నాకు మా నాన్నంటే పిచ్చి చెప్పలేను. ఇంకెవ్వరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేనేమో నా లైఫ్లో. ఇవాళ యాక్చువల్గా కుదురుతుందో లేదో అని వేరే వేరే ఇదిలో ఉన్నాను. బట్ ఇది రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. I had the good fortune to act with your father. నీకు 16-18లో యాక్ట్ చేశారు. తర్వాత యూనివర్సిటీ సీరియల్లో కూడా ఆ కామెడీ ట్రాక్ ఒకటి ఉండింది. కాలేజ్లో ఈస్ టీచింగ్ లెక్చరర్గా. ఆయన జయలలిత గారు చాలా లాట్ ఆఫ్ కామెడీ సీన్స్ ఆయనతో చేశారు. ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్. ఐఎమ్ బ్లెస్డ్ అండి. నేను అంత అదృష్టవంతురాలు లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన కడుపును పుట్టడము. నేనేదో చేశాను అని అందరు అంటారు, కానీ బట్ ఐఎమ్ లక్కీ. నేను చాలా చాలా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నాకు అట్లాంటి తండ్రి ఏ పిల్లకి నిజం అంటే ప్రతి ఆడపిల్లకి తన తండ్రి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ నా లైఫ్ లో నాకు సంబంధించిన వరకు నాకు దేవుడు అంటే మా నాన్నే. ఇంకా నాకు వేరే ప్రపంచం ఆయన తప్పితే నాకు వేరే ప్రపంచమే అసలు తెలిసేది కాదు. అలాంటిది ఒకేసారి నన్ను అట్లా వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయారు.
అసలు బతుకుతానో లేదో కూడా నాకు తెలిసేది కాదు. ఐ వాజ్ లైక్ కంప్లీట్ గా ఒక 3 ఏళ్ళు నాకు ప్రపంచం తెలీదు. ఆయన దూరం అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఆయన లేరు అనే మాట కూడా నాకు రాదు. ఆయన ఎక్కడికో వెళ్ళారు అంతే. ద లాస్ట్ వాజ్ నాకు ఆయన కళ్ళల్లోకి చూస్తూనే ఉండాలని. ఇప్పటికీ నేను ఆయన లేరు అంటే నేను నమ్మలేకపోతుంటాను. ఐ డోంట్ నో సంహౌ అక్కడి నుంచి నేను ఇంకా వెనక్కి అక్కడి నుంచి నేను వెనక్కి రాలేకపోతున్నాను. బట్ అది ఒకటి ఏంటంటే ఆర్టిస్ట్ కి ఇది ఒక అదృష్టం ఏంటంటే ఎప్పటికీ వాళ్ళని చూస్తూనే ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే కనపడరు కాబట్టి మర్చిపోతారేమో అనిపిస్తుంది, కానీ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎప్పటికీ కనపడుతూనే ఉంటారండి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ వాళ్ళని మిస్ అవుతూనే ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఐ మీన్ ఆయన వాళ్ళ ఫిజికల్లీ మనతో లేకపోవచ్చు, కానీ ఐ మీన్ మనతోనే ఉంటారు ఎప్పుడు. ఇప్పటికి కూడా ఈ జనరేషన్ లో కూడా, ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఇంకా ఆ వెంకీ సీన్లు కానీ ఆయన లేకున్నా సరే, ఆయన లేకున్నా ఇంకా అందరినీ నవ్విస్తూనే ఉన్నారు. అవి చూస్తే ఇప్పటికే మనం నవ్వుతూనే ఉంటాం అన్నమాట. సో ఆయన ఎక్కడున్నా సరే ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ మా అందరి తరపు నుంచి మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్, చిన్న గిఫ్ట్ అండి. మేము ఒకళ్ళు ఫొటోస్ తీయడం తప్పితే మీ ఇద్దరం కలిసి ఎప్పుడు ఫొటోస్ దిగలా. సో దిస్ వాజ్ లైక్ ఇది ఒక చిన్న బర్త్డేలో మా ఇంట్లో బర్త్డేలో ఫోటో ఇది. సో మా ఇద్దరికి ఫోటో లేదు. ఇప్పుడు నేను బాధపడుతూ ఉంటాను మా ఆయనతో చెప్పి, చింటూతో చెప్పి, మా నాన్నకి నాకు ఫోటో లేదేంటి, అందరు మా ఇద్దరిని అలా అంటారు. మా ఇద్దరికి ఒక ఫోటో కలిసి పక్క నుంచి మీ ఇద్దరం ఎప్పుడు ఫోటో దిగలా. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. ఇది నా లైఫ్ లో మర్చిపోను. పొద్దున్నే లేచి, మామూలుగా అయితే నేను పొద్దున్నే లేచి ఫొటోస్ అందరికి మా నాన్న ఫోటో చూసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ చూసేది ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకొని. సో దిస్ విల్ బి మై, ఇవాళ నుంచి నా రూమ్ లో నా ఎదురుగానే ఉంటుంది. నుంచి ఎలాగో ఇది మీ బెడ్రూమ్ లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు హ్యాపీగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.